ఎన్ఎన్టీవీకు స్వాగతం. ఫారూక్ గారి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరిస్తాం. ఫారూక్ గారి విజయం ప్రజలకు అంకితం. నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫారూక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మరియు అభిమానులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం ప్రజలకు అంకితమన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయం ఖలీల్ టాకీస్ నందు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు జనసేన నాయకులు పిడతల సుధాకర్, పబ్బతి రవి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన జనసేన నాయకులకు, జనసైనికులకు, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల ప్రజలు ఈ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ఎంతో రుణపడి ఉంటానని, ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు ఇలా పనిచేస్తామన్నారు. ఈ రోజు నుంచి నంద్యాల నియోజకవర్గ సమస్యలపై దృష్టి సాధించి వాటిని తీర్చే విధంగా పనిచేస్తామన్నారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం జనసేన నాయకులు పిడతల సుధాకర్, పబ్బతి రవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను గెలిపించిన పిఠాపురం ప్రజలకు నంద్యాల జనసేన పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ కి, పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఎన్టీవీ యాజమాన్యం తరపున ఎన్ఎండి ఫారూక్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యాల ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా 20 సంవత్సరాల తర్వాత 2004 లాస్ట్ నాన్నగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన, దాని తర్వాత 20 ఇయర్స్ గ్యాప్ తర్వాత 2024లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అవకాశం దొరికింది. నంద్యాల ప్రజలందరూ నమ్మినారు, ఓటేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లానే మన జన సైనికులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మా నాన్నగారికి ఏ రోజు టికెట్ డిక్లేర్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ వెంటనే ఉన్నామని, నాతో పాటు పగలు రాత్రి కష్టపడి పనిచేశారు వీళ్ళంతా. ఎందుకంటే నేను చూశాను, నాతో పాటు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి చోట డోర్ టు డోర్ నా వెంబడి తిరిగినారు. ఈ విజయంలో వాళ్ళది కూడా అంతే, మన జన సైనికులది అంతే వాళ్ళది కూడా హ్యాండ్ ఉంది దీంట్లో గెలవడం కోసం. నేను ఒకటే అంటున్నాను, నంద్యాల ప్రజలు మాకందరు నమ్మినారు. దానికోసం ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అన్ని సమస్యలు మేము తీరుస్తామని చెప్తున్నాను. అట్లానే మీరు చూశారు, ఎమ్మెల్యే శిల్పారవి ఎక్స్ఎమ్మెల్యే ఏమన్నాడు, మాటలు అంటే నోటుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడినాడు. ఆయన ఏమన్నాడు, గాంధీ చౌక్లో మీటింగ్లో, నాకు ఓడికొట్టే మొగాడు పుట్టలేదంటాడు. ఏంది ఇప్పుడు ఓడిపోయినాం, ఇప్పుడు మేము ఏం చెప్పాలి? మేము అట్లా చెప్పలేం కదా నీళ్ళక ఏంది. ఎందుకంటే మనం మాట్లాడితే పద్ధతిగా మాట్లాడాలి. మనం ఏదో మేము ఎప్పుడు ఏదన్నా ఒకటే చెప్తాను, రాజకీయం అనేది, పదవి అనేది ఇది కాదు. దీంట్లో ఎప్పుడన్నా మనం గెలుస్తాం, ఓడిపోతాం అంతే తప్ప ఏదో మనం శాశ్వతంగా ఉంటామని, ప్రజలు మాకే ఇది చేస్తారని ఎప్పుడు అట్లా ఉండదు. ఎందుకంటే ప్రజలు కొన్నిసారి నీ పని మీద ఆధారం ఉంటుంది. ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ అహం ఈరోజు ఓన్లీ నీ అహం వల్ల ఏం చెప్పుకుంటావు. నంద్యాల ప్రజలు డబ్బులు ఏమంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము డబ్బులు ఖర్చు పెడతాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరికన్నా కొంటామంటే అట్లా లేదు. ఈసారి నీ డబ్బులు ఏది పనిచేయలేదు. ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఒకటే అన్నారు, నీవు కానీ మీ నాయకుడు కానీ మీ మాటలు మీ చేష్టల వల్లనే మీరంతా ఈసారి అసలు ఓడిపోయినారు.
నేను ఒకటి అంటున్నాను, ఈసారి 5 సంవత్సరాల్లో మేము ఏ మాటలు ఇచ్చినామో, మా మేనిఫెస్టో ఏది ఉన్నామో ఖచ్చితంగా మేము ఎక్కడ ఏరియాలో ఎక్కడ రోడ్లు వేయలేదో అక్కడ ప్రతి చోట పోయి మేము రోడ్లు వేస్తాము. ఖచ్చితంగా ప్రతి మాట మేము హామీ ఇచ్చినామో ప్రతిదీ మేము చేస్తామని కోరుకుంటూ, అట్లనే నేను ఏమంటానంటే 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు, నాకు తెలుసు. ఎందుకంటే 2004 నుంచి 2024 వరకు తెలుగుదేశం నాయకుల మీద చాలామంది మీద ఏమంటే రౌడీ షీట్ కేసు వేసాడు. వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పెట్టాడు. పెద్ద పెద్ద నాయకుల మీద కేసులు వేసి లోపల వేశారు. ఏంది వాళ్ళ స్థలాలు కబ్జా చేశారు. మీరు పోయి చూడండి, వైఎస్ఆర్ నగర్లో మొత్తం కబ్జా అయిపోయింది. మున్సిపాలిటీలో ఎన్ని అక్రమాలు చేశారంటే అన్ని అక్రమాలు చేశారు. అదంతా ఎక్కడ పోతుంది? అంతా ఖచ్చితంగా మేమంతా బయట తీస్తాం. అదంతా ఈ ఊరికే వదిలిపెట్టాం. ఏదో మనం ఇది చేస్తాము అది చేస్తాము కదా. ఖచ్చితంగా మేమైతే మీరు ఏమేమి దౌర్జన్యాలు చేశారో ఖచ్చితంగా మేమంతా బయట పెడతాం. ఒకటే చెప్తున్నాను, మేము ఈ 5 సంవత్సరాలు నంద్యాల డెవలప్మెంట్ కోసం, నంద్యాల ప్రజల మంచి చేయాలని కోరుకుంటాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NNTV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.